యోగాను సీఎం చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు గిన్నెస్ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. గిరిజన విద్యార్థులను యోగా కార్యక్రమానికి పిలిచి అవమానించారని అన్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి యోగా కార్యక్రమం నిర్వహించారని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుందనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రైతుల సంక్షేమానికి ఏమాత్రం న్యాయం చేయడం లేదని, వ్యవసాయాన్ని దండగా అన్న వ్యక్తి రైతులను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే వైసీపీ నాయకులను వేధిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఆర్థికంగా బాగా వెనుకబడి మంచి బండి కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. భాస్కర ట్రస్ట్ తరఫున మిథున్ రెడ్డి ఇవన్నీ కూడా తీసి వాళ్ళందరికీ ముందు ఏదో వార్డులు తిరిగేటప్పుడు మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, వారందరూ కూడా ఈరోజు వచ్చి ఆ స్కూటర్లు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి అక్కడ అధికారులందరూ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే వారి దగ్గర నుంచి కొని గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది. రైతులకంతా కూడా వాళ్ళ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ కానీ, యాంత్రిక వ్యవసాయం కోసం పనిముట్లు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ కింద నేరుగా ప్రభుత్వం రైతులకు అందజేస్తూ ఉన్నది. ఎవరైతే ఆర్థికంగా బాగా వెనుకబడి మంచి బండి కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. భాస్కర ట్రస్ట్ తరఫున మిథున్ రెడ్డి ఇవన్నీ కూడా తీసి వాళ్ళందరికీ ముందు ఏదో వార్డులు తిరిగేటప్పుడు మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, వారందరూ కూడా ఈరోజు. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. కొంతమంది ఆకతాయిలు వైఎస్ జగన్ ఇంటి వద్ద హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. కారులో వచ్చి ఇంటిలోకి తాటికాయలు విసిరారు. అయితే అదృష్టవశాత్తు ఆ తాటికాయలు ఎవరికీ తగలలేదు. జగన్ ఇంటి ముందు నిర్మించిన సెక్యూరిటీ బారిగేట్ల దగ్గర ఆ తాటికాయలు పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలను వైసీపీ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జగన్ ఇంటి ముందు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ ఫైర్ అవుతుంది. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు హెచ్చరించిన జగన్ కి బెడ్ ప్లేస్ కేటగిరీ భద్రత కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విధి సమయంలో ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ నిర్వహణలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందిన బాలానగర్ జోన్ ఎస్ఓటీ కానిస్టేబుల్ ప్రవీణ్ కి పోలీస్ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలకు వెళ్లిన సమయంలో ఎన్టీఆర్ నగర్ వద్ద ప్రవీణ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే చింతల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. కానిస్టేబుల్ ప్రవీణ్ మరణ వార్తతో స్నేహితులు, కుటుంబ సభ్యులు, పోలీస్ బృందం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సాయి భవన్ అపార్ట్మెంట్ వద్ద అధికారికంగా పోలీస్ గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఇంటి ప్రాంగణంలోని వాటర్ సంపులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయి ప్రభు హోమ్స్ కాలనీలోని ఓ ఇంటి ముందు వాటర్ సంపులో పడి గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీశారు. వెంటనే వనస్థలీపురం ఏరియా హాస్పిటల్కి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం కుమారకాల్వ రెవెన్యూ పరిధిలోని మసీదు భూముల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొంతమంది వ్యక్తులు 31 ఎకరాల మసీదు భూమిని తమ పేరిట నమోదు చేయించుకున్నారు. దీంతో ఒక గ్రామస్తుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా
ఆర్డీఓ చిన్నయ్య స్వయంగా స్థలాన్ని సందర్శించారు. ఆర్డీఓ పరిశీలనలో భాగంగా దాదాపు 15 ఎకరాలు కంటిన్యూస్గా భూమిని గుర్తించబడింది. ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ రికార్డుల ప్రకారం ఈ భూములు మసీదుకే చెందాలని, ఎటువంటి ఆధారాలు లేని వ్యక్తులు ఆన్లైన్లో ఎక్కించుకోవడం అసంభవమని ఆయన తెలిపారు. మిగతా భూములపై క్లియర్ స్పష్టత కోసం తహసీల్దార్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి త్వరలోనే పూర్తి వివరాలతో కలెక్టర్కు ఫైనల్ నివేదిక సమర్పిస్తామని ఆర్డీఓ చెప్పారు. కుమార్ కాలువ అనేటువంటి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబరు 72, సర్వే నెంబరు 165లో దాదాపు 31 ఎకరా ఒరిజినల్గా ఆర్ఎస్ఆర్ ప్రకారం మసీదు ల్యాండ్స్ అవి. అయితే ఇవి ఇతరులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లో ఎక్కించుకొని ఉన్నారు. అది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినందువల్ల వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ భూములు చూసడానికి వచ్చాను. ఈ భూములు ఎక్కడ కూడా కల్టివేషన్లో లేదు, అక్కడెక్కడ ఒక 15 సెంట్లు కల్టివేషన్లో ఉంది. దీని మీద ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేశాము. తహసీల్దార్ గారు నేను కూడా చూశాను, రికార్డ్స్ వెరిఫై చేశాను. భూమి కూడా ఒకసారి చూసుకొని దాని మీద ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దీని మీద తదుపరి చర్య తీసుకుంటాము యాజ్ పర్ రూల్స్. తిరిగి మసీదు ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇది ఎవరికో కాదు, మసీదుకే. ఇంత విలువైనటువంటి భూములు ఈ రకంగా చేసినందుకు దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళ మీద కూడా. కాబట్టి ఇది దీని పర్పస్ మీద ఈరోజు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై గుంటూరు జిల్లా తాడపల్లి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిర్ష ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై సజ్జలను విచారణకు రావాలని 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. మరోవైపు వైసీపీ నాయకులపై ఇప్పటికే వరుస కేసులు నమోదయ్యాయి. పలువురు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సజ్జలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివ, చెప్పండి.
వైసీపీ గత సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధానిలో ఉన్నటువంటి మహిళలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా అతను అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఖమ్మంపాటి శిరీష అనే ఒక మహిళ, రాజధానికి సంబంధించినటువంటి మహిళ సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి పోలీసులు స్టేషన్ లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. అయితే ఈ మేరకు ఆయనపై పోలీసులు అయితే క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై సజ్జలను విచారణకు రావాలని చెప్పేసి కూడా 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే నడుస్తా ఉంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి పలువురు అంటున్నారు. మరోవైపు వైసీపీ నాయకులపై ఇప్పటికే వరుస కేసులు నమోదవుతా ఉన్నాయి. అయితే పలువురు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సజ్జలపై కూడా కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు జరుగుతున్నటువంటి చర్చా వేదికలో అక్కడ ప్రస్తుతం ఒక ఎనాలిసిస్ చేసినటువంటి వ్యాఖ్యలు చేసుకోవచ్చు. అక్కడ పూర్తిగా వేశ్యల రాజధాని అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే అరెస్టుకి ప్రతిస్పందనగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో రాజధానిలో ఉన్నటువంటి మహిళలంతా కూడా గయ్యాలని చెప్పేసి, అదేవిధంగా ఆ మహిళలపై తీవ్ర స్థాయిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్లా ఏ రకమైన మహిళలకి కనీసం గౌరవం కూడా రాదని చెప్పేసి ఆయనపై అయితే అక్కడ రాజధాని మహిళలందరూ కూడా మండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఖమ్మంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కూడా తాడేపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు. మరి 2 రోజుల్లో విచారణకు కూడా పిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన వైసీపీ నాయకుడు దాల్మిల్ సూరి సోదరుడు అంతర్రాష్ట్ర మోసాల కేసులో ప్రధాన నిందితుడైన పాండును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్న పాండును ప్రత్యేక బృందం బెంగళూరులో పట్టుకుంది. పాండు అతని సోదరుడు దాల్మిల్ సూరి కలిసి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి చక్కెర, బియ్యం, ఇతర వ్యాపారాల పేరుతో అమాయకులను మోసగించి కోట్ల రూపాయలు గడించారని పోలీసులు వెల్లడించారు. కొత్త చెరువు టౌన్లో సుశీలారెడ్డి వాళ్ళ కుమారుడు సాగర్ రెడ్డి వీళ్ళ యొక్క 7.56 సెంట్ల స్థలము వివాదం అది. అందులోను తర్వాత 1.5 ఎకరాకు సంబంధించినటువంటి ఈ యొక్క దాల్మిల్ సూరి దానికి ఎదుర్కొన్నటువంటి ఆ భూమి విషయంలో వీళ్ళ దగ్గర 1.5 కోట్లు చీట్ చేయడం జరిగింది అనేటువంటిది. వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది. దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్ సిమెంటు, ఐరన్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ను ఫస్ట్ ఒక క్యాష్ డౌన్ చేస్తారు 10-15 లక్షల నుండి. అక్కడ నుంచి వాళ్ళతో నమ్మకాలు కలిగించి 2 లోడ్లు చేసిన తర్వాత మాకు అర్జెంటుగా 20 రోజులు పంపాలి, మేము నెక్స్ట్ ఏదో పక్క దేశానికో ఇంకో రాష్ట్రానికో అని చెప్పేసి వాళ్ళను ఆ తరహాలో వాళ్ళని నమ్మించేసి అవన్నీ తోడుకున్న తర్వాత వాటిని వేరే చోట చేసి వీళ్ళు చెక్స్ ఇచ్చేస్తారు నమ్మకంగా. అది మోసపూరితమైనటువంటి చెక్స్, దాంట్లో డబ్బులు 1 రూపాయి కూడా ఉండదు ఏమి. ఆ తరాలో
ప్రజలందరినీ మోసం చేయడం వల్ల ఈ యొక్క ఇన్ని కేసులు దాదాపుగా 50 పైగా కేసుల్లో వీళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ టైప్లో పెట్టడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా ఇతడు ఉండడము, తర్వాత వాళ్ళు కోర్టుకు వేస్తే కూడా వాళ్ళకి ఇది కాకుండా వీళ్ళే ఓనర్లుగా ఉన్నప్పుడు ఆ భూమిలోకి మన రెవెన్యూ పీపుల్ ద్వారా ఆ భూమిలోకి పంపడం జరిగింది. వాళ్ళు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈ యొక్క 7వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటుండగా ఈ యొక్క దాడి మీద మన వైట్ కాలర్ నేరస్తునిగా అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో అర్చకత్వ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆలయ అర్చకులు 2 వర్గాలుగా విడిపోయి వాగ్వాదం నుంచి శారీరక ఘర్షణ దాకా పరిస్థితి దారితీసింది. భక్తుల సమక్షంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు నాయకులు హస్తక్షేపం చేయాల్సి వచ్చింది. శ్రీవారి ఆలయంలో శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవులే పూజారులుగా కొనసాగాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించిన ఈవో నరసింహారెడ్డి కోర్టు ఉత్తర్వులకు లోబడి తాము నడుచుకుంటామని, అందులో భాగంగానే నరసింహమూర్తికి తాళాలు అప్పగించామని స్పష్టం చేశారు. మాకు వద్దు అని లేదు, మేము లాయర్ కనుక్కొని చెప్తామని చెప్పాము. లాయర్ కనుక్కొని ఏం చెప్పారు? ఈరోజు లాయర్ కనుక్కొని మమ్మల్ని ఏమని చెప్పారా? ఏం కన్సల్ట్ దాని అర్థం ఏమి? దాని అర్థం ఏం చెప్పండి. నేనేం చెప్తాను మీరు ఆ మాట ఆయన కీస్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు బయటికి పోండి. ఎమ్మెల్యే గారు వచ్చినాక డిసిషన్ చేసి మీ మాట కీస్ వాళ్ళకి ఇచ్చి మీరు బయటికి పోండి. యువ ఎందుకు తీసుకుంటాడు? మా ఎమ్మెల్యే గవర్నమెంట్ మా ఎమ్మెల్యే ఏమన్నారు మీకు? మా ఎమ్మెల్యే ఏమన్నారు మీకు? మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మీకు ఎందుకు ఎవరు ఇంతకు నీది సొంతూరు ఏది? లోకల్లోనే నువ్వు బయట వచ్చి మనం బెదిరిస్తావా? ఆ రోజు ఏమన్నా ఎవరు చూపించండి గత 14 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈవో గారు మీరు వద్దన్నా, మీరు భక్తాదులంతా కలిసి వద్దన్నారు, మీరు టెంపుల్ కీస్ ఇచ్చేయండి అని అంటే 8 నెలల క్రితం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాము. దాని తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు మీరే కంటిన్యూ కాండి అని మాకు ఉత్తర్వులు ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు ఈవో గారు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ పుర ప్రజలు వాళ్ళంతా శ్రీవైష్ణవే కావాలా, మీరు వద్దు అని నన్ను, మీరు వద్దన్న మీరే రాసియండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకని నేను ఈవో గారిని అడుగుతున్నాను, మీరు చేయమంటే చేస్తాం, లేదంటే ఆయనకే తడాలు అప్పగిస్తామని ప్రస్ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. న్యాయం చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు నేను కష్టపడి ఇక్కడ అర్చకత్వం చేసుకుంటూ గుడిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాను. నేను గుడికి వచ్చినప్పుడు ఉండి ఆదాయం 30,000, ఈరోజు 5.5 లక్షలు. నేను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 5.5 లక్షలు ఉండి ఆదాయం. అప్పటికి నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా నాకు న్యాయం చేయండి అని నేను మిమ్మల్ని కోరుతాను. హైకోర్టు మీరే కంటిన్యూ కాండి అని నాకు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు కూడా ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళకి వంశపారంపర్య హక్కు ఉందని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాంట్లో జడ్జిమెంట్ అయితే ఇంతవరకు రాలేదు. జడ్జిమెంట్ వస్తే వాళ్ళకే ఉంది హక్కు, వంశపారంపర్య హక్కు ఉంది అని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తాం. ఈవో గారి ద్వారా వాళ్ళకే ఇస్తాం. ఆర్డర్ వచ్చిన తర్వాత ఈవో సారే మీకు హ్యాండ్ చేసుకోమని చెప్పారు. ఆర్డర్ వచ్చింది అని ఈవో గారికి చెప్పిన తర్వాతనే ఈవో గారు మాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజే కీస్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం కూడా. గత 14 సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 3న నెల్లూరు జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని మండిపడ్డారు. జగన్ ముందుగా జైల్లో కాకాని ములాఖాత్ ద్వారా పరామర్శించి అనంతరం వారి కుటుంబ సభ్యులను కలుస్తానన్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు ఇలా అక్రమ కేసులు పెట్టే వాళ్ళందరి లెక్కలు సరిచేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం, ఒక పీటీ వారెంట్ వేయటం, ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధపు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ, ఇంకా ఏవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది. ప్రజల అండదండలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు. ఎట్టకేలకు వచ్చే జూలై 3వ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ, గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 3వ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా, ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో, ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.